ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు మంత్రివర్గం సమావేశం అవుతుంది. ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు మంత్రివర్గం సమావేశం అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రియా, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రత్యేకంగా అంటే ఎప్పుడైతే కేంద్ర కేబినెట్ లో పబ్లిక్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించినటువంటి అన్ఫెయిర్ మీన్స్ అనేటువంటి చట్ట సవరణ ఏ విధంగానైతే చేశారో గత కేబినెట్ లో దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారో ఆ తర్వాత ఉభయ సభల్లోనూ ఇప్పుడు యాంటీ పేపర్ లీక్ బిల్ ఆమోదం పొందింది. ఇంకా రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయడమే ఆలస్యం. సో ఈ సందర్భంగా ప్రస్తుత కేబినెట్ సమావేశంలో కేబినెట్ మంత్రులందరూ కూడా ప్రధానమంత్రికి ఈ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో అభినందనలు తెలియజేసే అవకాశం కూడా కనిపిస్తుంది. యువత ఏ విధంగానైతే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి చేసినటువంటి ఆందోళన ఫలితంగా కేంద్రం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఈ విషయం పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాంతో పాటు ప్రస్తుతం సాగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల తీరు పైన కూడా, ఎందుకంటే సమావేశాల్లో కీలకమైనటువంటి బిల్లులు తీసుకొచ్చేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా ప్రతిపక్షాలు మాత్రం చేస్తున్నటువంటి ఆందోళన, సో ఈ విషయంలో ఏ విధంగా ఈ ఇష్యూను హ్యాండిల్ చేయాలనే దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే 2 వారాలు పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోయాయి. ఇంకా 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటటువంటి పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 13న మళ్ళీ ముగియబోతున్నాయి. సో ఆ రకంగా ఈ 2 రోజుల సెలవు తర్వాత సోమవారం నుంచి ఈ సమావేశాలను ఎలా కొనసాగించాలి, సమావేశాల్లో ప్రత్యేకంగా కేంద్ర మంత్రుల పాత్ర ఏంటి, ఎన్డీఏలో ఉన్నటువంటి ఇతర భాగస్వాములందరినీ కూడా కలుపుకొని ఏ విధంగా ఈ సమావేశాలను సక్సెస్ చేయాలనే దాని మీద కూడా ప్రధానమంత్రి కీలక సూచనలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రానున్నటువంటి అంటే ఈ 2 రోజుల సెలవు తర్వాత ప్రారంభమయ్యేటటువంటి సమావేశాల్లో FCRA బిల్ తీసుకురాబోతున్నారు. దాంతో పాటు ఇంకా మరికొన్ని కీలక బిల్లులకు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. వాటిపైన కూడా కొంత కేబినెట్ లో కీలకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు దేశంలోని పలు మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. రానున్నటువంటి అంటే దేశంలో ప్రస్తుతం ఏ విధంగానైతే కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు, వరదలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ప్రజలకు ఏ విధంగా సాయం అందించేటటువంటి విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియా, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద పిట్స్.